నమస్తే అండి, వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము ఆనియన్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. సింపుల్గా చేసుకునే ఈ రెసిపీ మంచి టేస్ట్తో కరకరలాడుతూ రావాలంటే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ముందుగా మనము బజ్జీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా పెద్ద సైజు ఆనియన్స్ ఒక 4 తీసుకోవాలి. ఈ ఆనియన్స్ని మనము ఇలా పొడవుగా స్లైసెస్లా కట్ చేసేసుకోవాలి. మనం తీసుకున్న ఈ ఉల్లిపాయలన్నీ కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయలను ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడంతా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయల్లో నీరు అనేది ఊరుతుంది. అప్పుడు మనం ఉల్లిపాయలను ఇలా కట్ చేసుకున్నామంటే బాగా విడివిడిగా వస్తాయి. ఈ ఉల్లిపాయలు ఇలా బాగా విడివిడిగా ఉంటేనే బజ్జీకి చాలా బాగుంటాయి బజ్జీలు. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయలను అంతా కూడా ఇలా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం శనగపిండి తీసుకుందాం. ఇక్కడ నేను శనగపిండి 1.5 కప్పు దాకా తీసుకున్నాను. లేదంటే మీరు 2 కప్పులు కూడా తీసుకోవచ్చు. ఈ బజ్జీలు చేయడానికి ఉల్లిపాయలు ఎక్కువగా ఉండాలి, శనగపిండి తక్కువగా ఉండాలి. అలా అయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్స్ వరకు బియ్యం పిండి వేసుకుందాం. తర్వాత పసుపు వేసుకోవాలి, ధనియా పౌడర్, వేయించి పొడి చేసి పెట్టేసుకున్న జీలకర్ర పొడి వేసుకోవాలి. తర్వాత ఒక పుదీనా కట్ట తీసుకొని నీట్గా కడుక్కొని ఇలా చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. పుదీనాని కంపల్సరీ వేసుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత పుదీనా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కొత్తిమీర కూడా ఇలానే కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఇందులోకి పచ్చి కారంతో చేస్తున్నాం కాబట్టి పచ్చిమిరపకాయలు, అల్లము, వెల్లుల్లి తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తటి పేస్ట్లా ఇలా మిక్స్ పట్టాలి. ఇప్పుడు ఈ పచ్చికారంను కూడా ఈ శనగపిండిలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటర్ ఏమీ వేయకుండా ముందుగా ఈ మసాలాలన్నీ శనగపిండికి పట్టేటట్టు ఇలా కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. పిండి అనేది మరీ లూజ్గా కలపొద్దు, మరీ గట్టిగా కూడా కలపొద్దు. లూజ్గా కలిపారంటే బజ్జీల ఆయిల్ని పీల్చేసేస్తాయి. గట్టిగా మీరు పిండికి తడుపుకున్నారంటే సరిగా వేగవు, పచ్చి పచ్చిగా ఉంటాయి. కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితేనంటే మంచిగా కలుపుకోవాలి. పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పు అండ్ 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేయడం వల్ల బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. వంట సోడా మరీ ఎక్కువగా కూడా వేయద్దు, ఎక్కువగా వేసినా కూడా బజ్జీలు ఆయిల్ పీల్చేస్తాయి. చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, బజ్జీల కొరకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ హీట్లో ఉండద్దు, మీడియం హీట్లోనే ఉండాలి. ఇప్పుడు ఇలా బజ్జీలు వేసుకోవాలి. బాగా పెద్ద పెద్దవిగా కాకుండా కొంచెం మీడియం సైజులో వేసుకుంటుంటే త్వరగా వేగుతాయి, కరకరలాడుతూ వస్తాయి. ఇలా మనం బజ్జీలు వేసేసుకోవాలి. వెంటనే కదిల్చొద్దు. ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, కాసేపు వాటిని అలా వదిలేయాలి. బజ్జీలను మెల్లిగా వేగుతాయి. ఇలా కాసేపు వేగినంటే బజ్జీలు ఇలా ఆయిల్ పైకి తేలుతాయి. అప్పటి వరకు మీరు కదిలించకుండా ఉండాలి. చూసారు కదా, ఇలా మనకు వేగినంటే ఇలా అవుతాయి అన్నమాట. ఇప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ వేపుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ, త్వరగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. చూసారు కదా, ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, క్రిస్పీగా రావాలి. అప్పటి వరకు కూడా ఇలా వేపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇలా వేగినవి మొత్తము మనం ఇలా జల్లిగట్టలోకి తీసేసుకుందాం. తీసుకొని కాసేపు అలా పెట్టామంటే నూనె అంతా వడిచిపోతుంది. తర్వాత మీరు టిష్యూ పేపర్లోకి వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకు పిండి మిగిలిపోయింది కదా, ఇంకొన్ని బజ్జీలు కూడా వేసేద్దాం. ఆయిల్ హీట్లో ఉంటే ఆయిల్ హీట్ అనేది కొంచెం తగ్గించినాక వేసుకోండి. హీట్గా ఉన్నప్పుడు మనం వేసామంటే బజ్జీలు తొందరగా కలర్ వస్తాయి, కానీ లోపల మొత్తం బజ్జీ పిండి పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకని మంచిగా వేపుకోవాలి. ఇలా వేసినాక ఒక 2-3 నిమిషాల వరకు మంచిగా కరకరలాడుతూ వచ్చేంత వరకు కూడా అటు ఇటు తిప్పుకుంటూ ఈ బజ్జీలను అయితే వేపుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, ఇలా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోండి. చాలా చాలా బాగుంటాయి. సాయంకాలం టైంలో టీ తాగుతూ తీసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటాయి. సింపుల్గా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా వేగిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని కూడా మనము
కొంచెం జల్లిగట్టలోకి తీసేసుకొని ఆయిల్ వడిచినాక టిష్యూలోకి తీసేసుకుందాం. చాలా సింపుల్ అండి చేసుకోవడము. రుచి అయితే చాలా చాలా బాగుంటాయి. చూసారు కదా, ఇప్పుడు ఇవి కూడా మనకు రెడీ అయిపోయినవి. వీటిని మనం ఇప్పుడు ప్లేట్లోకి వేసేసుకుందాం. పిల్లలు కెచప్తో తింటారు, లేదంటేనంటే ఏదైనా పచ్చడితో కూడా తీసుకోవచ్చు, అలాగైనా బాగుంటుంది. ఈ వేడివేడి బజ్జీల మీద కొంచెం చాట్ మసాలా, నిమ్మరసము, పల్లీలు వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి. మరి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్